ఇలా వెబ్ పేజ్ ఉందనుకోండి, సార్ వీటన్నిటిని ఇవన్నీ స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, సిఎస్ఎస్తో ఆ. స్టైల్స్ ఇవన్నీ పెడతారన్నమాట. ఈ Yeah. స్టైల్స్ని ఎలా పెడతారంటే ప్రతి ఎలిమెంట్ని ఒక రకంగా ఐడెంటిఫై చేస్తారన్నమాట, ఏదో రకంగా ఐడెంటిఫై చేసి దానికి స్టైల్ యాడ్ చేస్తారన్నమాట. ఓకే, ఓకే ఇప్పుడు ఓకే ఇక్కడ టేబుల్ అని ఉంది కదండి, ఇది టేబుల్. సో ఆ టేబుల్కి ఇలా స్టైల్స్ పెట్టరన్నమాట, ఇలా బార్డర్ అని చెప్పి ఇలాగా ఓకే ఓకే ఈ స్టైల్ షీట్ అనే దాంట్లో పెట్టచ్చు మాట. ఓకే, ఓకే సో అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన వెబ్ పేజ్ తీసుకున్నాం అనుకోండి, మీరు కూడా ఇప్పుడు రాసి ఉంటారు స్టైల్స్ ఇట్లా. ఓకే, సో మీరు ఈ స్టైల్స్ ఎక్కడ రాసలేరు అనుకోండి, ఒకవేళ మామూలుగా చూద్దాం. నేను 2D యాప్ చూసాం అనుకోండి. సో ఇప్పుడు మన దగ్గర ఈ టేబుల్ ఉంది అంతే కదండి. ఇప్పుడు నేను టేబుల్ అనేది స్టైల్ చేయాలంటే టేబుల్ అని పెడతాం అన్నమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ అని పెడదాం అనుకున్నాను, రెడ్ ఇలా పెట్టేసాం. ఇది ఓవర్టేక్ చేస్తున్నట్టున్నది పని, అది బూట్ స్ట్రాప్ వాడుతుంటే సో ఓవర్ రైడ్ చేస్తుంది వాటిని. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇంకో క్లాస్ యాడ్ చేయొచ్చు మాట. సో యాక్చువల్గా ఇప్పుడు చూడండి, వ్యూస్ లిస్ట్. ఓకే, సో బూట్ స్ట్రాప్ క్లాసెస్ తీసేద్దాం అంటే అప్పుడేమంటే ఓకే. ఓకే, అది జనరల్ టేబుల్ స్టైల్ మాట. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఇంకా కొంచెం స్పెసిఫిసిటీ ఇవ్వాలనుకోండి, అప్పుడు మనం చాలా టేబుల్స్ ఉంటాయి కాబట్టి మనం టేబుల్స్లో నేను ఒక టైప్ ఆఫ్ టేబుల్ని చేస్తున్నాను అని చెప్పడానికి ఇలా క్లాస్ అనేది వాడతారన్నమాట. ఓకే, క్లాస్ అంటే ఇప్పుడు గ్రూప్ కింద మాట. ఓకే, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు హ్యూమన్స్, ఇప్పుడు టేబుల్ అనేది చాలా రకాల టేబుల్స్ ఉంటాయి కదండి, అందులో మనం ఒక స్పెసిఫిక్ టేబుల్ అంటే ఏషియన్స్ అని గుర్తుపెట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఏషియన్స్ ఎలా ఉంటారు అని చెప్పి. ఓకే, ఏషియన్స్ నల్లగా ఉంటారు అనుకుందాం అనుకోండి, లేదా ఆఫ్రికన్స్ నల్లగా ఉంటారు అనుకుందాం అనుకోండి. ఓకే, ఏషియన్ అని పెట్టాం అనుకోండి, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని పెట్టాం అనుకోండి. ఓకే, అయినా నేను తీసేసుకుంటున్నాను, నేను ఇంకా స్పెసిఫై చేయలేమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏషియన్ అని చెప్పాలన్నమాట. ఓకే, డాట్ అనేది క్లాస్ అంటే డాట్ మాట. ఓకే ఓకే, ఇప్పుడు ఆ స్టైల్ వచ్చింది చూసారా. ఓకే, సో కాకపోతే కొన్నిసార్లు ఇప్పుడు పర్టికులర్ పర్సన్ అనుకోండి, నేను ఇప్పుడు ఫనీ ఉన్నాడు అనుకోండి. ఓకే, దాన్ని ఐడితో స్పెసిఫై చేస్తామన్నమాట. అంటే ఒక పర్టికులర్ పర్సన్ అంటే ఇంకొక ఫనీ ఉండడు కదండి, దాన్ని ఐడి అని అనమాట. ఎప్పుడైనా అలా ఒక పర్టికులర్ దాన్ని ఉంటే. ఓకే, సో దాని అర్థం ఏంటంటే ఇంకొక చోట ఎక్కడ మీరు పేజ్లో ఐడి వాడటానికి ఆ సేమ్ ఐడి వాడటానికి ఉండదు మాట, తేడా. ఒకే ఐడి వాడాలి. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు నేను ఇలా టేబుల్కి చెప్పాను అనమాట. అలాగే ప్రతి ఎలిమెంట్ని మనం అలా ఐడెంటిఫై చేసి మనం చేయొచ్చు మాట, స్టైల్స్ యాడ్ చేయొచ్చు మాట. ఓకే, సో జనరల్గా స్టైల్స్ అన్నీ అలా యాడ్ అవుతూ ఉంటాయి మనకి. అది దాన్ని ఒక విధంగా అలా చేస్తారన్నమాట అండి. ఇదే స్టైల్స్ని అంటే ఈ సేమ్ క్లాసెస్, ఈ క్లాస్ ఇప్పుడు క్లాస్ అనేది ఏంటంటే ఇలాంటివి ఇప్పుడు చూడండి ఎన్నో రకరకాల టేబుల్స్ పెట్టచ్చు కదండి, ప్రతి టేబుల్కి ఇదే టేబుల్ స్టైల్ ఇలా పెట్టచ్చు మాట. ఓకే, కాబట్టి ఐడి మాత్రం ఒకసారి వాడాలి.
ఈ రెండు ఈ రెండు కాన్సెప్ట్స్ని ప్లస్ ఈ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఈ ప్రతిదానికి ఒక ట్యాగ్ ఉంటుంది కదా, ఇన్పుట్ అని ఏ అని, ఈ మూడింటిని వాడి మనం వెబ్ పేజ్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సపోజ్ నాకు ఈ పేజ్లో ఉన్న టేబుల్స్ అన్నీ కావాలనుకోండి. ఇప్పుడు మన ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఈ డాలర్, ఇప్పుడు ఇది ఒక సింటాక్స్ మాట అండి. డాలర్ ఇలా ఒక స్ట్రింగ్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ స్ట్రింగ్ మధ్యలో మనం పెట్టచ్చు మాట, మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం సపోజ్ ఈ పేజ్లో ఉన్న లింక్స్ అన్నీ రావాలనుకోండి. ఓకే లింక్ అంటే ఏ కదండి, ఇప్పుడు వచ్చింది చూసారా. కాకపోతే మీరు నాకు అన్ని లింక్స్ కాదు, ఈ సబ్మిట్ న్యూ లిస్ట్ అనే ఈ ఒక్క లింకే కావాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, అలాంటప్పుడు చూడండి, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇది ఈ మూడింటికి ఓన్లీ తేడా ఏముంది, బటన్ సక్సెస్ అనేది డిఫరెంట్గా ఉంది, అంతే కదండి. సో అప్పుడు ఎలా చేయాలంటే a.btn డాట్ అని పెట్టాలని చెప్పాను కదండి క్లాస్ అయితే, అలా మాట. సో ఇప్పుడు ఇది కాన్స్టిట్యున్సీ లిస్ట్, ఇది వికీపీడియా పేజ్ అన్నమాట. ఓకే, సో దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనం దాన్ని మన డేటాబేస్లో రాసుకోవడానికి లేదు. అంటే మనం కూర్చుని ఎంటర్ చేయాలి కదండి. ఓకే, అలా కాదు, ఇప్పుడు మనం ఏదో రకంగా ఈ పేజ్ని సమ్హౌ రీడ్ చేయాలి అంటే మనం వెళ్ళి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, సో మనకి ఈ రో రావాలి, ఒక రో కావాలి, అంతే కదండి. ఒక రో, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ రో మనకు కావాలి. ఓకే, అప్పుడు మనం అబ్జర్వ్ చేయాలన్నమాట ఫస్ట్. సో ఇది ఎందులో ఉంది, ఒక టేబుల్లో ఉంది. ఓకే, లెట్స్ డూ, ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చూద్దాం పట్టండి అనుకోవాలి. ఇక చాలా టేబుల్స్ ఉన్నాయి అనుకుంటా పట్టండి. ఓకే, సో కాకపోతే అన్ని టేబుల్స్ సేమే ఉన్నాయి చూడండి, మొత్తం అన్ని క్లాస్తో సహా సేమే ఉన్నాయి. సో దాని అర్థం ఏంటంటే ఇవన్నీ ఇంకా మనం అన్నీ ఒకే రకంగా ఉన్నాయన్నమాట, మనం ఏం చేయలేమన్నమాట. అంటే ఇప్పుడు కాకపోతే మీరు అన్ని టేబుల్స్ని రీడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు అది ఫైనే కదండి. ఓకే, అలా కాదు, నాకు ఓన్లీ ఫస్ట్ టేబులే కావాలనుకుంటున్నాను అనుకోండి, ఇది బండ గుర్తు అంటే లేదా నాకు సెకండ్ టేబుల్ కావాలి, ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యున్సీసే ఇంట్రెస్ట్ అనుకోండి. ఓకే, అలాంటప్పుడు మీరు ఇలా గెట్ అలా అనొచ్చు మాట, అప్పుడు ఒక టేబుల్ వస్తుంది. ఇప్పుడు మీకు టేబుల్ కాదు కదండి మీకు కావాల్సింది. అవునండి, అవునండి. ఓకే, సో ఈ టేబుల్లో మళ్ళీ మీరు యాక్చువల్గా మీకు రో కావాలి కదా, విచ్ ఈస్ టీఆర్ కదండి. సో మీరు వాటిని మీరు ఎప్పుడైనా ఒకసారి ఒక దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత దానికి కావాలంటే మీరు మళ్ళీ ఫైండ్ అని పెట్టచ్చు మాట. కాకపోతే యాక్చువల్గా ఇప్పుడు చూడండి, డాలర్ అనేది ఎందుకు పెడుతున్నామంటే ఈ డాలర్ అనేది యాక్చువల్గా డాలర్ అనేది ఒక ఫంక్షన్ మాట. అంటే ఇది వచ్చండి, ఇది డాలర్ అనేది ఒక ఫంక్షన్ మాట. ఆ ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు మనం యాడ్ అన్నాం అనుకోండి, యాడ్ A1,2 అంటే అది మనకు క్లియర్గా ఇలా తెలుసు, అది యాడ్ మెథడ్ అని మనకు అర్థమవుతుంది కదండి. అంటే ఇప్పుడు మనం రాయలేదు, అలాగే ఎవరో డాలర్ అనే మెథడ్ రాశారు మాట, అది మనం వాడుతున్నాం. ఆ మెథడ్కి మనం ఏమని చెప్తున్నాం అంటే నాకు ఈ స్ట్రింగ్ కావాలి అని చెప్పి, ఈ స్ట్రింగ్తో సెట్ చేయాలి అని చెప్పి చెప్తున్నాం మాట. అంటే ఆ స్ట్రింగ్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసిన సెలెక్టర్స్ మాట. ఓకే అండి, సో దానికి ఆ డాలర్కి చాలా మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫస్ట్ మెథడ్ ఏంటంటే